జగన్మోహన్ రెడ్డి గారు మావిగన్ అని చెప్పి రాజధానికి సంబంధించి ఒక కొత్త ప్రతిపాదనను తెర మీదకు తీసుకొచ్చిన తర్వాత అమరావతి వర్సెస్ మావిగన్ అనే దాని మీద ప్రజల్లో ఒక అర్థవంతమైన చర్చ జరగనీయకుండా పాలకపక్ష మీడియా, పాలకపక్ష మేధావి వర్గం కాసింత డైవర్ట్ చేసే ప్రయత్నంలో భాగంగా ఒక ఫ్రస్ట్రేషను వాళ్ళ ఈ కంపారిజన్ తీసుకొచ్చే వాళ్ళకి రాష్ట్రం మీద ప్రేమ లేదు అనే విధంగా పూర్తిగా అంటే మా ఊర్లలో దాన్ని తైతక్కలాడము అంటారు. ఆ విధమైనటువంటి తైతక్కలాట ప్రదర్శిస్తూ ఉన్నారు. ఒక అర్థవంతమైన చర్చ జనంలోకి వెళ్ళిందనుకోండి, ఏది కరెక్టు ఏది మంచి అనేది అయితే జరుగుతుంది కదా. అసలు ప్రజలు ఆలోచించాల్సింది ఎక్కడి నుంచి, రూట్స్ నుంచి ఆలోచించాలి. అమరావతి అనగానే ఇది మనం ఏంటి ఫామ్ ల్యాండ్స్ మీద రూట్ లెవెల్ నుండి అంటే అవి కట్టడాలు కట్టాలి, రూట్ లెవెల్ నుండి ప్రతిదీ కూడా మౌలిక వసతులు వేయాలి, ఎవ్రీథింగ్ ఫ్రమ్ రూట్ లెవెల్. కానీ జగన్ ప్రతిపాదించిన మావిగన్ అనేది అటువేం లేదు. జస్ట్ కొన్ని ఏమంటారు స్మాల్ కొంచెం ఇన్ఫ్రా ఎక్స్ట్రా, కొన్ని అడిషనల్గా కొంచెం ఇన్ఫ్రా, ఇంకేమైనా కొన్ని అప్గ్రేడ్ చేసుకోవాల్సి ఉంటుంది కొన్ని సర్వీసెస్. అంతకుమించి ఇంకేం అవసరం ఉండదు జనరల్గా. అండ్ ఇప్పుడు అమరావతి అనేది కొత్తగా జనాన్ని ఆకర్షించాలి, ఫినాన్షియల్గా స్ట్రెంగ్త్ అవ్వాలి, ఇదంతా చాలా కాంప్లికేటెడ్. అంటే కంపెనీలను ఆకర్షించాలి, జనాలను ఆకర్షించాలి. కానీ జగన్ చెప్పిన మావిగాని ఇప్పటికీ 40 లక్షల మంది పైన ఉన్నారు. ఇప్పుడు చెప్పిన ఈ లైన్ 40 లక్షల మంది పైన ఉన్నారు. సో జనం రెడీ, ఇండస్ట్రీస్ రెడీ, రింగ్ రోడ్స్ రెడీ, నేషనల్ హైవే రెడీ, పోర్టు రెడీ, రైల్వే స్టేషన్లు రెడీ, విమానాశ్రయం రెడీ. లేనివేమున్నాయి? లేనిదానికే కొంచెం. ఇప్పుడు అమరావతికి 2 లక్షల కోట్లు అంటున్నారు. లేదు, వీళ్ళు చెప్పిన దాని ప్రకారమే మొదటి విడత 50,000 ఎకరాల్లో అనుకున్న ఎకరాకి 2 కోట్లు అని వీళ్ళు చెప్పే లెక్క చూసుకుని 1,00,000 కోట్ల రూపాయలకు పైగా ఖర్చు పెట్టాలి అని ఇప్పుడు జగన్ చెప్పిన మావిగన్ అనే దానికి ఒక 20,000 కోట్లు ఖర్చు పెట్టారనుకోండి, అమ్మ ఒక అద్భుతాలే సాధించవచ్చు. మరి మిగిలిన కంపారిజన్ ఈ విధంగా తీసుకొని రావాలి. ఇప్పుడు అమరావతి అనేది సరే, రాష్ట్రం విడిపోయి 12 సంవత్సరాలైనా అమరావతి అనే కాన్సెప్ట్ బయటకు తీసుకొచ్చి ఒక 11 సంవత్సరాల దగ్గర కావస్తూ ఉన్నా కూడా 11 సంవత్సరాలైనా అదేం అతిగతి లేదు. ఎన్ని బిల్డింగ్లు కట్టారు, ఎన్ని మౌలిక వసతులు కల్పన చేశారు, ఏం నిర్మించారు, అన్నీ అంటే రూట్ నుంచి ఎందుకు ఇవన్నీ ఖర్చు పెట్టాలి అన్నది పాయింట్. 1,100 ఎకరాల రైల్వే స్టేషన్ అని, మళ్ళీ ఇంకా 5,000 ఎకరాల విమానాశ్రయం, ఇవన్నీ ఎందుకు? ఇప్పుడు జగన్ చెప్పిన మావిగన్లు అవన్నీ ఉన్నాయి. కొత్తగా ఒకటి నిర్మించాల్సిన అవసరం లేదు, అన్నీ ఉన్నాయి. సో ఈ విధమైన చర్చ జనంలో కూడా ఏదో రాజకీయ నాయకులు కదా ఫ్రస్ట్రేషన్కు గురైనట్లు, రాజకీయ నాయకులు కదా వాళ్ళ ప్రయోజనాలు ఎక్కడ దెబ్బతింటాయి అని చెప్పి తాత అని చెప్పి ఏదో మీద పడిపోయినట్లు కాకుండా జనం అర్థవంతంగా ఆలోచించాలి. ఎవరైనా అధికారంలో ఉండనియండి, వాళ్ళ కథ పక్కన పెట్టేసి మనం రాష్ట్రం అనేది ఒక యూనిట్గా తీసుకొని రాష్ట్రం మీద ఏది భారం అవుతుంది, రాష్ట్రానికి ఏది మేలు జరుగుతుంది, అన్నిటికీ మించి మొత్తం పెట్టుబడి ఒకే దగ్గర పెట్టడం ఎప్పటికైనా రిస్క్ ఫ్యాక్టరే కదా. ఏవండి, చిన్న ఇన్వెస్ట్మెంట్లోనే సిప్పులో స్టాక్ మార్కెట్లో చెప్పేటప్పుడు ఏం చెబుతారు, ఒకేది కాకుండా వేరు దగ్గర ఇన్వెస్ట్ చేయండి అంటారు జనరల్గా. మరి ఇప్పుడు అమరావతి అయినా అంతే కదా, ఒకే దగ్గర వేల లక్షల కోట్ల రూపాయలు అక్కడ పెట్టి దాన్ని ఏదో రూట్ లెవెల్ నుంచి తయారు చేసే బదులు ఆల్రెడీ ఉన్నదాన్నే కొంచెం అటు ఇటు ఏమైనా మాడిఫికేషన్స్ చేసుకొని ముందుకెళ్తే అన్ని రకాల ప్రయోజనాలు నెరవేరుతాయి కదా అన్నది పాయింట్. సో ఆ లైన్ మీద డిస్కషన్ జరగాలి. అమరావతి జగన్ చెప్పిన మావిగాన, దేని ప్లస్లు ఏంటి, మైనస్లు ఏంటి, దేనివల్ల ప్రయోజనం ఉంటుంది రాష్ట్రానికి, దేనివల్ల ఉండదు, ఏది భారం అవుతుంది, ఏది తేలిక అవుతుంది రాష్ట్రానికి. ఈ విధమైన చర్చ జనంలో జరగాలి. జరిగే విధంగా మీడియా, కొందరు మేధావులు, ఇంటలెక్చువల్స్ ఎవరైనా ఉంటే ఆ చర్చను ప్రోత్సహించాలి. సో ఎప్పుడైనా మన డిస్కషన్స్ ఆలోచించే మనం ప్రశ్న అడగడం, దానికి సమాధానాలు వెతుక్కోవడం, రెండింటికి కంపారిజన్స్ తీసుకురావడం, దాని బలం బలహీనత, దీని బలం బలహీనత గురించి మాట్లాడుకోవడం, అందులోనే ఏదైనా కనుక చైతన్యం ఇమిడి ఉంటుంది. అందులోనే మనిషి భవిష్యత్తు అయినా, రాష్ట్ర భవిష్యత్తు అయినా, దేశ భవిష్యత్తు అయినా దాంట్లోనే ఇమిడి ఉంటుంది. సో ప్రజలు చర్చ చేయాలి, మావిగన్కున్న ప్లస్ మైనస్లు ఏంటి, అమరావతికున్న ప్లస్ మైనస్లు ఏంటి అని.